హాయ్ అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే. బట్ ఈ ఉమెన్స్ డే అవుతుందో సో ఇవాళ సెలబ్రేట్ చేసుకోవద్దు. ఇవాళ ఉమెన్స్ డే కాబట్టి ఒక 1 వీక్ తర్వాత దీని గురించి మాట్లాడితే బెటర్. ఎందుకంటే మీరు ఏదైతే ఇదంతా తతంగం ఉందో ఇవాళ ఒక రోజు చేస్తారు, ఈ తర్వాత ఉండదు. ఏదైతే నారీ శక్తి ఉందో, ఏదైతే ఉమెన్ ఎంపవర్మెంట్ ఉందో, మా హక్కులు మాకు కావాలని చెప్పి, మా రైట్స్ మాకు కావాలని చెప్పి మీరు ఇలా చేసే హంగామా ఏదైతుందో ఈ హంగామా లైఫ్ అంత ఉంటే బాగుండు. కానీ ఇవాళ ఒక్కరోజే వస్తారు బయటికి. మరి ఎందుకు ఇవాళ ఒక్కరోజు స్పెషాలిటీ ఏందో? మదర్స్ డే రోజే ఓన్లీ అమ్మ మీద ప్రేమ లేకపోతే, ఫాదర్స్ డే రోజే ఓన్లీ ఫాదర్ మీద ప్రేమ లేకపోతే, ఇవన్నీ ఇంగ్లీష్ వాడు ఉండే దగ్గర ఉండక అడమైన రోజులు కనబెడితే మీరు దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ ఇన్ ద రియాలిటీ ఒక మొగోడు ఏడ్చిందనుకో, ఒక మొగోడు ఏడ్చినా ఒక మొగోడు బాధపడ్డా కానీ ఏంద్రా ఆర్దానిలకి ఏడుస్తావు, ఏమరా ఆర్దానిక బాధపడతావు అనే మెంటాలిటీ మీది. స్టార్ట్ చేసేది మీరు. ఒకవేళ మీరు ఆ మాటనే అంటున్నారంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నట్టు. సో నెవర్ డూ దాట్. ఒకరిని ఇప్పుడు నువ్వు ఆడదాని లెక్క ఏడుస్తున్నావు, ఆడదాని లెక్క అలుగుతున్నావు అని అన్నప్పుడు ఇన్ మీన్ రియాలిటీ మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటున్నట్టు కదా. ఆర్ఎల్స్ ఒక బాయ్ అన్నా ఎవడన్నా సరే మిమ్మల్ని తక్కువ చేస్తున్నట్టే. అది ఎందుకు చేయాలి? ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడినంత మాత్రాన లవ్ అని చెప్పి క్రియేట్ చేసేస్తారు మీరు. అంత ఈజీ మీకు. సో అంత క్రియేట్ చేసే అంత క్రియేటివిటీ మీ దగ్గర ఉన్నప్పుడు మేమందరం ఈక్వాలిటీ అని చెప్పి కొన్నిటికాడ మీరు ఫైట్స్ చేస్తారు. మరి లాస్ ఫ్యాక్టర్లలో కూడా అంత ఈక్వాలిటీ ఉండాలి కదా. ఏవైతే లాస్ ఉన్నాయో ఓన్లీ అమ్మాయి తరపు నుంచి ఇప్పుడు మేము కింద పడతాం రోడ్డు మీద, మమ్మల్ని ఎవరు రాడు లేపనీకే గానీ, మమ్మల్ని అడగనీకే గానీ ఎవరు రాడు. అదే ఒక అమ్మాయి కింద పడ్డా, ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగినా, ఒక అమ్మాయి ఏం చేసినా గానీ ఈ ఎదవాళ్ళకి ఎక్కలేని ఏమంటారు ఎనర్జీ, ఆరా మొత్తం మీద చుట్టూ వచ్చేస్తుంది అనమాట. హెల్ప్ చేయాలి, హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఇట్లా పొంగి పొడుతుంటది. అదే ఒక మొగడు ఏడు అడిగినా సరే అంతే. ఇదే సింపుల్ మ్యానర్ లో ఇప్పుడు ఏ సినిమాలో చూసినా ఏడు చూసినా గానీ ఈ ట్రిక్కులు ప్రాక్టికల్ గా చూపిస్తారు. సో ఉన్న రియాలిటీ అది ఫిక్షన్ ఏం కాదు, ఫిక్షన్ క్యారెక్టర్స్ ఏం కావు కానీ ఉన్న రియాలిటీయే చూపిస్తారు. ఇది ఏదైనా సరే సేమ్ మన లైఫ్ లలో కూడా మీరు ఈ రోజు చేసే హంగామా అవుతుందో వీక్ అంతుంటే బాగుంటు. అది కూడా మీ రైట్స్ కోసం కాదు, ఈక్వాలిటీ గురించి చూడరు. లైక్ ఈరోజు ఒక్కరోజు మేమే ఉండాలంటే ఇప్పుడు ఏదైనా సరే బ్యాలెన్స్ అన్నది అవసరం. బ్యాలెన్స్ లేకుండా ఏ ఒక్కరి మీదకి పోయినా కానీ ఇంకొక దెబ్బ పడుతుంది. ఇప్పుడు ఏంటి అంటే సపరేట్ గా మిమ్మల్ని చూస్తే ఇంతకుముందు ఉండేనేమో మీ మీద, కానీ ఇప్పుడు అట్లాంటివి ఏం లేవు. ఇన్ కేస్ ఇప్పుడు మీకే ఎక్కువ లాస్ అనేటివి సపోర్ట్ చేస్తున్నాయి ఇన్ ఎనీ మేనర్స్. బట్ ఇప్పుడు ఎవడైనా క్రియేట్ చేసినా ఎవడైనా మాట్లాడినా గానీ నీకేంద్ర భయ మగోనివి నువ్వు వాడతావు, నీకు ఎట్టనా అవుతుంది అని అనేటప్పుడు నీకేంది నువ్వు వాడామవి అయితేంది, మొగ అయితేంది, ఆడైతేంది, ముందు బ్రెయిన్ సెట్ తీసేరి. ఎవడైనా మనుషులే, అందరూ మనుషులమే, అందరు ఫీలింగ్స్ ఉంది, అందరు హర్ట్ అవుతారు అంతే. హ్యాపీ మనిషి. ఇంకా మీరే మంచిగా అర్థం చేసుకోవడం మంచిది. సింపుల్గా చెప్తా, ఒక దెబ్బ తాకినప్పుడు అమ్మాయికైనా సరే అబ్బాయికైనా సరే ఈక్వల్ గా దెబ్బ తాకుతుంది, ఈక్వల్ గా నొప్పిలేస్తుంది. నొప్పిలలో డిస్కౌంట్ ఏమి ఉండదు, ఈడు అబ్బాయి ఈడు అమ్మాయి అని చెప్పి జర ఆలోచించారు. పెయిన్ ఈజ్ పెయిన్, పెయిన్ ఈజ్ ఈక్వల్. నాకు ఇంకోటి కూడా తెలుసు, నేను ఇంతగానని చెప్పినా కానీ మీ మట్టి బుర్రలకు అర్థం కాదు, మీరు మారరు. ఈవెన్ అబ్బాయిలైనా అమ్మాయిలైనా అంకుల్లైనా ఆంటీలైనా మీకు అర్థం కాదు నేను చెప్పింది. నార్మల్గా ఆలోచిస్తే అర్థమవుతుంది, కానీ మన బ్రెయిన్ సెట్ నార్మల్గా ఉండవు కదా. డార్క్ రియాలిటీ.